హలో హలో హాయ్ అండి. ఫస్ట్ అయితే నా చేతిలో ఉన్న ఆయిల్ క్యాన్స్ చూసేయండి. మనం హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారు చేస్తున్నామని చాలాసార్లు వీడియోలు కూడా పెట్టాము. ఈ మధ్యలో వీడియో పెట్టడానికి కుదరట్లేదు, మనకు ఆర్డర్స్ వస్తున్న ఆయిల్ తయారు చేస్తున్నాం కానీ వీడియో పెట్టడానికి కుదరట్లేదు. ఫస్ట్ అయితే నేను ఈ క్యాన్స్ పక్కన పెట్టి మాట్లాడతాను. సో మనం హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారు చేస్తున్నాము. ఆయిల్లో ఏమేమి వేసి ఎలా తయారు చేస్తున్నాం అనేది కూడా నేను ట్రాన్స్పరెంట్గా వీడియో కూడా పెడుతున్నానండి. చాలామంది చూశారు, తీసుకున్నారు, మళ్ళీ ఆర్డర్ చేస్తూనే ఉన్నారనమాట. సో మనం ఈ మధ్యలో చాలా రోజులు అయిపోయింది ఆయిల్ మేకింగ్ వీడియో పెట్టక, కుదరట్లేదు. సో అందుకోసం అలానే ఆర్డర్స్ వస్తున్నాయి, పంపిస్తున్నాను, కానీ మేకింగ్ వీడియో పెట్టట్లేదు. మళ్ళీ ఈ మధ్యలో మనకు కొత్త సబ్స్క్రైబర్స్ కొంచెం ఎక్కువగా వచ్చారు కాబట్టి సో ఒక్కసారి ఈ వీడియో పెడితే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ వీడియో పెడుతున్నాను. హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి ఏమేమి యూజ్ చేస్తున్నాము అనేది మీకు క్లియర్గా వీడియోలో చూపించానండి. మీకు ఓపిక ఉంటే మీరు కూడా హ్యాపీగా తయారు చేసుకోండి. ఓపిక లేని వాళ్ళు హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవాలి, హెయిర్ బాగా గ్రో అవ్వాలి, హెయిర్ గ్రోత్ కోసం ఆయిల్ కావాలి అని అనుకున్న వాళ్ళు మనకైతే స్క్రీన్ పైన నెంబర్ ఆర్డర్ చేసేయండి. క్లియర్ వీడియో ఒకసారి చూసేయండి. ప్రైస్ డీటెయిల్స్ కోసం వీడియోని లైక్ చేసి స్క్రీన్ పైన ఉంది కదా నెంబర్, ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. ఆయిల్ వచ్చేసి ఫ్రెష్ గానుగ నూనె అండి, గానుగ కొబ్బరి నూనె, డ్రైడ్ ఉసిరి, పచ్చి ఉసిరి, మందారం పూల పొడి, మెంతులు, రోజ్మెరీ, తర్వాత వచ్చేసి రోజ్ పూల పొడి, రోజ్ పెటల్స్ పౌడరు, కలోంజీ సీడ్స్, బ్రింగరాజ్ ఆకులు, డ్రైడ్ ఆకులు, మందారం, అలాగే గోరింటాకు, లవంగాలు, తర్వాత వచ్చేసి చూడండి మందారం గోరింటాకు ఇక్కడ రెండు కలిసిపోయాయి అనమాట, బాగా ఎక్కువ క్వాంటిటీలో వేసేసాము. తర్వాత వచ్చేసి ఇవి తంగేడు పూలు విత్ ఆకులు కూడా వేసానండి. తర్వాత తులసి, ఇంకా జామాకు, వేపాకు, అలోవెరా, తర్వాత కరివేపాకు, ఇన్ని వేసామండి. అన్నీ కూడా మన హెయిర్ గ్రో అవ్వడానికి, హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్ అవ్వడానికి, మన స్కాల్ప్ క్లీన్గా ఉండడానికి, ఇలా అన్ని విధాలుగా మన స్కాల్ప్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి అన్ని విధాలుగా యూజ్ అయ్యే మనకి హెయిర్ గ్రోత్కి ఏమేమి కావాలో అన్నీ యాడ్ చేసి, మందారం పూలు ఫ్రెష్గా దొరకలేదు అందుకని మందారం పూల పౌడర్ వేసాము, రోజ్ పెటల్స్ పౌడర్ వేసానండి, ఉసిరి కూడా డ్రైడ్ అండ్ ఇది డ్రైడ్ ఫ్రెష్ది వేసాను. తర్వాత వట్టి వేరు కూడా వేసాను, మంచి స్మెల్ రావడానికి అండ్ మన హెయిర్ గ్రో అవ్వడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చాలా ఇంగ్రీడియంట్స్ కలిపి ఫ్రెష్గా తయారు చేసాము. కొనాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. సో మినిమం 4 hours బాయిల్ అవ్వాలండి. వీడియో 3 minutes ఉంది కానీ రెడీ అవ్వడానికి 4 hours పైనే పట్టిందనమాట. నచ్చితే కొనాలి అనుకుంటే